హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న ఆదివారం పూట మహబాద్ జిల్లా కొర్రి మండలం సీరోలు అంటే శివారు సూర్యతండలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తేజావత్ కాంతి అని ఒక మహిళ అంటే తోటి మహిళలతో కలిసి పక్కన ఉన్నటువంటి మిర్చి తోటలో అంటే కూలీకి వెళ్ళారు. వీరంతా కలిసి కూలీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకునే క్రమంలో ఒక 100 రూపాయలు మరి 100 రూపాయల విషయంలో తలెత్తడు ఆ వివాదం మహిళ మృతికి కారణం అయిపోయింది. మరి ఆ మృతి ఏ విధంగా చెందింది, మరి నిజంగా మరి ఆ 100 రూపాయలైన కారణమా ఇంకా వేరే విషయాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనకి సీరులు ఎస్ఐ గారు వాళ్ళని అడిగి తెలుసు. పెద్ద సార్ నమస్తే. ఆదివారం మార్నింగ్ జరిగినటువంటి సూర్యతండ జరిగినట్టు ఆ విషయం అంటే 100 రూపాయలు అంటున్నారు. అసలు ఇంకేం వృత్తిగల వివరాలు ఏంటి? యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 9:30 10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్యతండలో ఒక లేడీ హ్యాంగ్ చేసుకొని చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్తో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తేజావత్ కాంతి వైఫ్ ఆఫ్ వెంకన్న అరౌండ్ 45 years ఉంటుంది. ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. అక్కడ ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే అక్కడ నియర్ బై నైబర్స్ అజ్మీరా నీల, అజ్మీరా వీరన్న. యాక్చువల్ ఏం జరుగుతుందంటే వీళ్ళు అంతా కూలి పనికి పోయిన దగ్గర కూలి డబ్బుల దగ్గర వీళ్ళకి తేడా వచ్చి వాళ్ళన్న ఆ డబ్బుల దగ్గర నాకు రావాలని చెప్పేసి నైటు సండే రోజు నైటు గొడవ చేసుకొని మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం గురించి మళ్ళీ అడగడానికి ఈ రెస్పాండెంట్ తేజావత్ మన అజ్మీరా నీల అనేటామె వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను నైట్ ఇట్లా గొడవ చేసిర్రు అని చెప్పేసి ఆమెను అడిగే క్రమంలో మాట పెరిగి ఇద్దరు గొడవపడి కొట్టుకుంటారు. ఇద్దరు జుట్టు కొట్టుకోవడం జరిగిన తర్వాత అదే క్రమంలో వీళ్ళ భర్త వీరన్న కూడా వస్తాడు. ఇద్దరు కలిసి ఆమెపై దాడి చేయడం జరుగుతుంది. దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్న నైబర్స్ విడిపించేసి మళ్ళీ ఎక్కడో అక్కడ పంపించేసిన తర్వాత ఈ భర్త ఎవరైతే చనిపోయిన వ్యక్తి భర్త పని ఉందని చెప్పేసి బయటకు వెళ్తారు. అప్పుడు ఆ సమయంలో ఈమె ఒక్కతే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి ఇదంతా జరిగిందని ఈమెను జుట్టు పట్టుకొని ఇంటి మీదకి వచ్చి కొట్టిన అవమాన భారంతో ఆమె లోపల ఉన్న చీరతోని ఆ ఫ్యాన్ ఉరేసుకోవడం జరుగుతుంది. ఆ ఉరేసుకున్న సందర్భంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసి కిందికి దించేసే టైంకి అప్పటికి చనిపోయి ఉంటుంది. వెంటనే మనకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి బాడీని ఇప్పుడు షిఫ్ట్ చేసి మిగతా దర్యాప్తు చేయడం జరుగుతుంది. కూలీకి ఎంతమంది పోయారు? ఆ కూలీ మొత్తం కూలీ ఎంత అవుతుంది? కూలీ వాళ్ళంతా కలిసి ఒక 10 మంది కూలీకి వెళ్తారు. కూలీకి వెళ్ళి డబ్బులు పంచుకునే తప్పలే ఏదో వాళ్ళ వర్షన్ ప్రకారం ఒక 100 రూపాయలు తేడా వచ్చింది. కూలీ మొత్తం ఎంత సార్ అసలు? కూలీ మొత్తం వీళ్ళంతా తోట ఏరడానికి పోతారు, గుత్తబెట్టి ఏరడానికి పోతారు. ఫస్ట్ ఒకరి దగ్గరికి పోతారు, తర్వాత ఇంకో దగ్గరికి పోతారు. అట్లా అంతా కలిసి ఒక దగ్గర వేసి పంచుకుంటారు. ఆ పంచుకునే క్రమంలో ఒక 100 రూపాయలు నాకు ఎక్కువ రావాలని చెప్పేసి అంటే ఈమెమంటే మేము అందరికీ సమానం పనిచేసినాం, దాని విషయంలో ఇష్యూ లేదంటే ఆ 100 రూపాయల విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగి ముందు రోజు అరుచుకుంటారు, ఒకరినొకరు తిట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న తండవాసులు అందరూ వచ్చి ఎక్కడో అక్కడ చెదరగొట్టేస్తారు. మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోతారు. మళ్ళీ అదే విషయంలో పొద్దున నిన్న నైట్ ఇట్లా తిడతావా అని చెప్పేసి ఈమె పోయి అనేసరికి అక్కడ మళ్ళీ గొడవ జరుగుతుంది. గొడవ జరిగి ఈమె ఎవరైతే చనిపోయిన వ్యక్తిని ఈమెన్ని రెస్పాండెంట్ పోయి కొట్టడం, అదే క్రమంలో వాళ్ళ భర్త పోయి కూడా గలాట చేసుకోవడం వల్ల ఆమె అవమానంగా ఫీల్ అయిపోయి రాళ్ళతో కొట్టారు, మొత్తం బట్టలు కొట్టారు, రాళ్ళు ఇసురుకున్నారని చెప్పారు. రాళ్ళు ఇసిరితే ఇక్కడ ఆమెకు తలిగిందని చెప్పిన రాళ్ళు ఇసురుకున్నారు. ఈమె అయితే రెస్పాండెంట్ రాళ్ళు ఇస్తే ఆమెకు తలిగిందని చెప్పి ఈ జుట్లు పట్టుకొని బట్టలు పట్టుకుని గుంజే క్రమంలో బట్టలు కూడా చినిగిపోయినాయి అని చెప్పినారు. స్థానికులు వాళ్ళ బంధువులు కూడా ఏమైనా పిటిషన్ ఇచ్చారు? మరి ఇంకా అదే సేమ్ ఈ డబ్బుల విషయంలో ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇట్లా జుట్టు పట్టుకొని కొట్టి బట్టలు చింపేసి ఇట్లా చేయడం వల్ల అవమానంగా ఫీల్ అయిపోయి అవమాన భారంతో ఊరేసుకున్నట్టు మనకు 306 కంటెంట్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా అదే కంటెంట్లో పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికైతే సీరులు సంతోష్ గారు చెప్తున్న వివరాలు మనం చూసాం కదా. అవమానంగా అంటే ఎవరైతే నీలా వాళ్ళ భర్త కూడా సంబంధించినటువంటి తేజావతి కాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా బట్టలు దొరికి రాళ్లతో దాడి చేయడంతో చుట్టుపక్కల వారు కూడా చూడడంతో దానికి మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో
చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఎస్ఐ చెప్తారు. అదేవిధంగా కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాము. నిందితులు ఎవరైనా వాళ్ళకి కంపల్సరీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, శిక్షిస్తామని చెప్పేసి వాళ్ళ ఎస్ఐ గారు చెప్తున్న పరిస్థితి ఉంది.